helmet is nothing but a protective sheet. And గ్లౌజెస్ జనరల్ గా ఏ గ్లౌజెస్ వాడతారు? మన లెదర్ గ్లౌజెస్ వాడతారు. వైర్ బ్రష్ క్లీనింగ్ చేసుకోవడానికి, చిప్పింగ్ హ్యామర్ స్లాగ్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి, సేఫ్టీ గగుల్స్ వాడాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. మన టైప్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్. ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ లో ఉండే రకాలంటే నెంబర్ 1 షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, దీన్ని SMAW అంటారు. 2 గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్, దీన్ని GTAW అని అంటారు. తర్వాత గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, దీన్ని GMAW వెల్డింగ్ ప్రాసెస్ అని అంటారు. తర్వాత ఫ్లక్స్ కోడ్ ఆర్క్ వెల్డింగ్, ఫకో వెల్డింగ్ అని అంటారు. నెక్స్ట్ ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్, PAW అని అంటారు. నెక్స్ట్ సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్, SAW. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్. సో ఫస్ట్ షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ చూడండి. ఇది షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ లో వెల్డింగ్ రాడ్ ఉంటుంది, కన్జ్యూమబుల్ వెల్డింగ్ రాడ్. దిస్ షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఈజ్ జనరల్లీ ఇంటెండెడ్ ఫర్ పైపింగ్, పైప్ వెల్డింగ్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ స్ట్రక్చర్ పార్ట్స్ వెల్డింగ్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ జనరల్ కన్స్ట్రక్షన్స్ లో గేట్లు గ్రిల్స్ తయారు చేయడానికి షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఉపయోగపడుతుంది. ఇది అందరూ చూసే ఉంటారు జనరల్ గా. ఓకే, ఇది మన SMAW వెల్డింగ్ ఎక్విప్మెంట్. ఓకే, వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్, పాజిటివ్ టెర్మినల్ షుడ్ బి కనెక్టెడ్ టు ఎలక్ట్రోడ్, నెగిటివ్ టెర్మినల్ is connected to వర్క్ ప్లేస్. This is a వెల్డింగ్ రాడ్ ఆర్ ఎలక్ట్రోడ్. ఇది కరెంట్ అడ్జస్టబుల్ హ్యాండిల్, ఇది డిస్ప్లే చూపెడుతుంది, ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఓకే, కమింగ్ టు ది మనకి SMAW is one of the simplest and oldest and versatile welding methods. ఇది చాలా పాతకాలం నుంచి వాడుతున్నారు, చాలా ఈజీ కూడా చేయడం. ఓకే, the arc comes from the coated electrode tip being touched to the workpiece and then withdrawn to maintain the arc. ఇప్పుడైతే వెల్డింగ్ మిషన్ ఆన్ చేసి ఎలక్ట్రోడ్ టిప్ వర్క్ కి టచ్ అవుతే ఆర్క్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది అని అంటున్నాడు. The heat that is generated melts the tip, coating and base metal, and the weld is formed out the yellow when it is cold and solidifies. ఒకసారి వెల్డింగ్ చేసిన తర్వాత ఆ వెల్డింగ్ రాడ్ యొక్క బీడ్ మెటల్ మెల్ట్ అయ్యి ఆ 2 జాయింట్స్ మధ్యలో ఫార్మ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ సాలిడిఫైస్ అయినప్పుడు. ఓకే, సాలిడిఫైస్ అంటే ఘనీభవించిన తర్వాత. స్లాగ్ దట్ ఈస్ ఫార్మ్డ్ అండ్ ప్రొటెక్ట్ ది వెల్డింగ్ ఫ్రమ్ ఆక్సైడ్. స్లాగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్లాగ్ అంటే చూడండి, వెల్డింగ్ చేసిన తర్వాత గట్టి పెడుతుంది ఒక పదార్థం, దాన్ని అది ఆక్సైడ్స్ నుంచి ప్రొటెక్షన్ కలిగిస్తుంది అనమాట. ఇన్క్లూజన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇన్క్లూజన్? యాడింగ్ ఫిల్లర్ మెటీరియల్ ఫర్ కాంపోజిషన్. Inclusions అంటే adding filler material as a composition between the two metals is nothing but inclusions. And the nitrates has to be removed after every pass. అంటే ఒకసారి వెల్డింగ్ చేసిన తర్వాత చిప్పింగ్ చేసామనుకో ఏ రకమైన స్లాగ్స్ అవి ఉండవు అని అడు బాధ. దిస్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ పైప్ లైన్ వర్క్, షిప్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ టాస్క్ లో షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అనేది వాడతారు. పాయింట్స్ ఏదైనా రాయండి ఓన్ గా రాసేటట్టు. ఓకే, ఇది ఒకసారి 10 మార్క్స్ అడిగాడు ప్రీవియస్ లాస్ట్ ఇయర్ పేపర్ లోనే. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ అని అడిగాడు. ఓకే, నెంబర్ 1 ఈజ్ ద షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. కమింగ్ టు ది నెంబర్ 2 ఈజ్ చూడండి గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్, దీన్ని GTAW వెల్డర్స్ అని అంటారు. ఓకే, దీనికి ఇంకొక పేరు టిగ్ వెల్డింగ్ అని కూడా అంటారు. టిగ్ అంటే టంగ్స్టన్ ఇనట్ గ్యాస్ వెల్డింగ్. ఇది చాలా కాంప్లికేటెడ్. జనరల్ గా పైప్ యొక్క రూట్ జాయింట్స్ ని వెల్డింగ్ చేయడానికి టిగ్ వెల్డింగ్ వాడతారు. రూట్ క్లియర్ గా టిగ్ వెల్డింగ్ తోటి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ జాయింట్ ఫెయిల్ అవ్వదు, ఏ రకమైన వెల్డింగ్ ఇన్పర్ఫెక్షన్స్ ఉండవు. దీనికి ఏంటి, కంపల్సరీగా వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ తో పాటు ఇనట్ గ్యాస్ సప్లై ఉండాలి కూలింగ్ కోసం. ఆర్గాన్ గ్యాస్ అయినా ఉండొచ్చు, హీలియం అయినా ఉండొచ్చు. కూలింగ్ కోసం నైట్రోజన్ ఆర్ ఆక్సిజన్ వాడతారు. ఓకే, దీన్ని గ్యాస్ టంక్షన్ ఆర్క్ వెల్డింగ్ అంటారు. ఈ వెల్డింగ్ చేసేటోళ్ళకి మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్ లో చాలా డిమాండ్ ఉంటుంది. మాన్యువల్ గా చేయాలి. వీళ్ళకి ఒక 50 to 1 lakh శాలరీస్ వరకు ఇస్తారు.
So gas junction arc welding is nothing but GTAW. Gas junction arc welding GTAW is also known as the tungsten inert gas welding. TIG welding అని కూడా అంటారు. Is an arc welding process that uses a non-consumable tungsten electrode to produce the weld. ఇక్కడ చూడండి ఇది ఉంటుంది కదా, దీన్ని మన టంగ్స్టన్ రాడ్ అంటారు. ఇది కన్జ్యూమ్ అవ్వదు. ఇప్పుడు ఫిల్లర్ రాడ్ కన్జ్యూమ్ అవుతుంది. ఒక సైడ్ టార్చ్, ఇంకో సైడ్ ఫిల్లర్ రాడ్ పెట్టుకొని మనకి వెల్డింగ్ చేయాలన్నమాట. ఓకే, చూడండి ఇది ఇది మనకి టంగ్స్టన్ ఎలక్ట్రోడ్. ఓకే, ఇది కన్జ్యూమ్ అవ్వదు. ఈ రకంగా దీనికి గ్యాస్ సప్లై, ఆర్గాన్ గ్యాస్ కానీ హీలియం గ్యాస్ కానీ ఉండాలి. దాంతోపాటు కంపల్సరీగా వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉండాలి. ఇది మాన్యువల్గా చేస్తారు. కమింగ్ టు ది నెక్స్ట్, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. దీన్ని GMAW అని అంటారు. చూడండి ఇది మాన్యువల్గా చేయరు. ఇది ఆటోమేటిక్గా వైర్ అనేది మనకి ఫీడ్ అవుతూ ఉంటుంటుంది, ఫిల్లర్ రాడ్ ఇందులోంచి. ఇది వెల్డింగ్ ఫూల్ పవర్ సోర్స్. జస్ట్ మనం గ్యాప్ మెయింటైన్ చేసుకున్నామంటే మనకి జాయింట్స్ అయిపోతుంటాయి. ఎక్కడైతే క్వాలిటీ జాయింట్స్, నెంబర్ ఆఫ్ పీసెస్ అవసరమో అక్కడ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అనేది వాడతారు. సో గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ కూడా టిగ్ వెల్డింగ్ మెథడ్కి అడ్వాన్స్డ్ మెథడ్ అనమాట. ఇది జనరల్గా వర్క్ షాప్స్లోనే ఉంటుంది, ఎందుకంటే కంపల్సరీగా పవర్ సోర్సెస్ దీనికి అవసరం. ఓకే, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ GMAW, sometimes referred by its subtypes metal inert gas welding or metal active gas welding. దీనికి ఇంకొక పేరేంటి, మిగ్ వెల్డింగ్, మ్యాగ్ వెల్డింగ్ అని కూడా అంటారు. మిగ్ అంటే మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, మ్యాగ్ అంటే మెటల్ ఆర్గాన్ గ్యాస్ వెల్డింగ్. ఈజ్ ఎ వెల్డింగ్ ప్రాసెస్ in which electric arc forms between a consumable wire electrode and the workpiece metals, which heats the workpiece metal causing from melt and join. Okay, ఇది నెక్స్ట్ వన్. చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, మీరు మరి యూట్యూబ్ వీడియోలోకి వెళ్ళి గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ అని టైప్ చేస్తే క్లియర్గా దాని ఇన్స్ట్రక్షన్స్, ఒక లైవ్ వీడియో చూడొచ్చు మీరు. రైట్, కమింగ్ టు ది ఫ్లెక్స్ కోడ్ ఆర్క్ వెల్డింగ్, ఫకో వెల్డింగ్ అని అంటారు దీన్ని. ఇది ఫ్లెక్స్ కోడ్ ఆర్క్ వెల్డింగ్. ఇందులోంచి కూడా ఫిల్లర్ రాడ్ ఆటోమేటిక్ గా వస్తుంటుంది వైర్ ఫీడర్ నుంచి. ఇది అడ్వాన్స్డ్ మెథడ్ ఆఫ్ SMAW. జనరల్ గా ప్రెషర్ వెసల్స్ కి వెల్డింగ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఫ్లక్స్ కోడ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ అనేది ఉపయోగిస్తారు. ఓకే, ఫ్లక్స్ కోడ్ ఆర్క్ వెల్డింగ్, ఫకో ఆర్ FCI, ఈజ్ ఎ సెమీ ఆటోమేటిక్ ఆర్ ఆటోమేటిక్ వెల్డింగ్ ప్రాసెస్. ఇది ఆటోమేటిక్ గానే చేయొచ్చు, సెమీ ఆటోమేటిక్ అంటే మాన్యువల్ గానే చేస్తారు. ఫకో రిక్వైర్స్ ఏ కంటిన్యూస్లీ ఫీడ్ కన్జ్యూమబుల్ ట్యూబులర్ ఎలక్ట్రోడ్ కంటైనింగ్ ఎ ఫ్లక్స్ అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ ఆర్ లెస్ కామన్లీ ఏ కాన్స్టెంట్ కరెంట్ వెల్డింగ్ పవర్ సప్లై. దీంతో ప్రాసెసింగ్ చేయాలంటే కాన్స్టెంట్ కరెంటు, కాన్స్టెంట్ వోల్టేజ్ సప్లై ఇచ్చే వెల్డింగ్ మిషన్ వాడాలి అని అంటున్నాడు. ఇక్కడి నుంచి వైర్ ఆటోమేటిక్గా వస్తుంటుంది అనమాట. జస్ట్ మన గ్యాప్ మెయింటైన్ చేస్తూ వెల్డింగ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇది దాని తాలూకా ప్రిన్సిపల్, ఫ్లక్స్ కోడ్ ఆర్క్ వెల్డింగ్ అని అంటారు. రైట్, కమింగ్ టు ది నెక్స్ట్, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ ని PAW అని అంటారు. చూడండి ఇది మనకి జనరల్ గా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్స్, మోనల్ మెటీరియల్స్ వెల్డింగ్ చేయాలన్నా, కటింగ్ చేయాలన్నా ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ ఉపయోగపడుతుంది. దీనికి ప్లాస్మా కటర్ కూడా ఉంటుంది, అది చాలా ప్రమాదకరం. అది స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ ని కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కమింగ్ టు ది, చూడండి ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. ఇది ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ యొక్క ఎక్విప్మెంట్. స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ ని వెల్డింగ్ చేయొచ్చు దీంతో. రైట్, కమింగ్ టు ది PAW, plasma arc welding, is ionized gases and electrodes that generate hot plasma jet that are aimed at welding area. The jets are extremely hot. ఇక్కడి నుంచి వచ్చే జెట్స్ విపరీతమైన టెంపరేచర్ ఉంటాయి. ఇందువల్ల అది స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్, మోనల్ మెటీరియల్ కాబట్టి. those are the toughest metals. మెటల్స్ లో కంటే అన్నిటికల్లా టఫెస్ట్ మెటల్ ఏంటి, కార్బైడ్, స్టెయిన్లెస్ స్టీల్, మోనల్ మెటల్స్. వాటిని వెల్డింగ్ చేయడానికి, కట్ చేయడానికి ప్లాస్మా కటింగ్ వాడతారు, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ వాడతారు.
The concentration of the higher energy is good for narrow and deeper welds as well as a increase in welding speed. దీంతో స్పీడ్ గా నారో డీప్ గా వెల్డింగ్ చేయడానికి ఈ ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్. ఓకే, రైట్. ఈ ఇది ప్లాస్మా వెల్డింగ్ ఎక్విప్మెంట్ చాలా ఖరీదు ఉంటుంది. దీంతో పాటు ఎయిర్ కంప్రెసర్ కూడా వాడతారు ప్యారలల్ గా కూలింగ్ కోసం. రైట్, కమింగ్ టు ది సబ్మిర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ SAW. చూడండి, ఇది సబ్మిర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్. దీనికి ఏ రకమైన వెల్డింగ్ రాడ్స్ ఉండదు. ఆ గన్ పౌడర్స్ కి ఒకటి హీట్ చేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్ గా జాయింట్ అవుతూ ఉంటుంది. అంటే మెరైన్ అప్లికేషన్స్ లో ఎక్కువగా పర్టికులర్ సబ్మిర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ వాడతారు అనమాట. Submerged arc welding is a method in which heat is required to fuse the metal is generated by an arc formed by electric current passing between the electrode and the workpiece. ఓకే, వన్స్ ఒకటి పౌడర్ ఇంజెక్ట్ చేసిన తర్వాత రెండో గన్ వచ్చి వీటిని హీట్ చేస్తుంది. ఇక్కడ విపరీతమైన ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవడం వల్ల ఇది ఇలాగా ఫార్మ్ అయిపోద్ది మనకి. There is no visible arc, no sparks, spatter or fume. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు విజిబుల్ ఆర్క్, స్పాటర్స్, ఫ్యూమ్స్, పొగలు లాంటివి రావు. ఆర్క్ అండ్ మోల్టన్ పూల్ రిమైన్స్ కంప్లీట్లీ హిడెన్. దిస్ ఈజ్ సబ్మిర్జ్డ్ అండర్ ది లూజ్ గ్రాన్యువల్ ఫ్లక్స్. ఓకే, ఇది సబ్మిర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ యొక్క డయాగ్రామ్. ఓకే, ఇమేజ్ మీకు ఇమేజ్ చూపించాను కాబట్టి క్లియర్ గా సమ్ ఎక్స్టెంట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇది సబ్మిర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్. ఇందులో ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏ రకమైన వెల్డింగ్ ఆర్క్స్, ఫ్యూమ్స్, స్ప్లాటర్ రాదు. కాకపోతే కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఇది. సర్టెన్ మెరైన్ జాయింట్స్ ని వెల్డింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ వరకు చెప్పాను. ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి, చదువుకోండి జాగ్రత్తగా. షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ టెన్షన్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, ఫ్లక్స్ కోడ్ ఆర్క్ వెల్డింగ్, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్, సబ్మిర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్. ఓకే, రైట్. ఇమేజెస్ చూపించాను. ఇంకేదైనా డెప్త్ ఉంటే మీరు చెక్ చేసుకొని అడిషనల్ పాయింట్స్ రాసుకోండి. ఇది అడగడానికి స్కోప్ ఉంది. అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్. హెల్త్ అండ్ సేఫ్టీ హజార్డ్స్ అసోసియేటెడ్ బీయింగ్ ఏ వెల్డర్. అంటే వెల్డింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏ రకమైన హెల్త్ హజార్డ్స్, సేఫ్టీ హజార్డ్స్ వస్తాయి. చూడండి, హజార్డ్స్ టిపికల్లీ ఫాల్ ఇన్ టు ది 6 జనరల్ కేటగిరీస్ యాజ్ లిస్టెడ్ బిలో. వెల్డింగ్ చేస్తున్నప్పుడు హజార్డ్స్ మొత్తం 6 కేటగిరీస్ కింద వర్గీకరించారు. నెంబర్ 1 బయలాజికల్ హజార్డ్స్ ఎప్పుడు వస్తాయి, కెమికల్ హజార్డ్స్ ఎప్పుడు వస్తాయి, ఎర్గానమిక్ హజార్డ్స్ ఎప్పుడు వస్తాయి, ఫిజికల్ హజార్డ్స్ ఎప్పుడు వస్తాయి, సేఫ్టీ హజార్డ్స్ ఎప్పుడు వస్తాయి, ఫైర్ హజార్డ్స్. వీటి గురించి వర్గీకరించాం. క్లియర్ గా ఉంటాయి పాయింట్స్. చూడండి, బయలాజికల్ హజార్డ్ అంటే వెల్ డిపెండింగ్ అపాన్ ది వర్క్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ వెల్డర్స్ డు నాట్ నార్మల్లీ ఎన్కౌంటర్ ఎ బయలాజికల్ హజార్డ్. అంటే ఆ పని ప్రదేశం బట్టి ఏ రకమైన బయలాజికల్ హజార్డ్స్ వెల్డింగ్ వల్ల రావు అని అంటున్నాడు. అంటే వెల్డింగ్ వల్ల ఏ రకమైన బయలాజికల్ హజార్డ్స్ హ్యాపెన్ అవ్వవు అని అంటున్నాడు. కమింగ్ టు ది కెమికల్ హజార్డ్స్, ఇవి వస్తాయి. కెమికల్ హజార్డ్స్ ఏ రకంగా వస్తాయి? వెల్డింగ్ కెన్ క్రియేట్ ఏ ఫ్యూమ్స్ which are complex mixtures of metal oxides, silicates and fluorides. అంటే జనరల్ గా గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు, టిగ్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు, ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఏది చేస్తున్నప్పుడైనా అందులో వచ్చే ఫ్యూమ్స్ కాంప్లెక్స్ మిక్చర్స్ అంటే సంక్లిష్ట మిశ్రమాలు అనమాట. ఇందులో మెటల్ ఆక్సైడ్స్ ఉంటాయి, సిలికేట్స్ ఉంటాయి, ఫ్లోరైడ్స్ ఉంటాయి. దీస్ ఆర్ ది టాక్సిక్ ఎలిమెంట్స్. These metal oxide, silicates, fluorides are the toxic elements. These contain in the fumes. So this is a very complex mixture. It will create the chemical hazards. Chudandi, fumes are formed when metal or other material such as a flux or other solvents are heated above its boiling points and its vapor condense into a very fine particles. జనరల్ గా డీకంపోజ్ మెటీరియల్ ని వెల్డింగ్ చేస్తున్నప్పుడు అవి ఆ డీకంపోజ్ అయిన మెటల్స్ ఏంటి, అది మన సాల్వెంట్స్ డబ్బాల్లో ఉండే, మన సాల్వెంట్స్ ద్రావకాల్లో ఉండే డబ్బాస్ ని
మనం వెల్డింగ్ చేస్తున్నప్పుడు అది ఏంటంటే ఆ కోట్ ని బాయిలింగ్ చేసేస్తుంది. దానివల్ల అది కండెన్స్, అది మనకి ఘనీభవించి వెరీ ఫైన్ పార్టికల్స్ తో కూడిన ఫ్యూమ్స్ లా వస్తాయి అన్నమాట. సో వెల్డింగ్ ఫ్యూమ్స్ నార్మల్లీ కంటైన్ ఆక్సైడ్స్ ఆఫ్ ది మెటీరియల్ బీయింగ్ వెల్డెడ్ అండ్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్ బీయింగ్ యూజ్డ్. అంటే ఆక్సైడ్స్ వలన కూడా ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ వలన కూడా అది మన జనరేట్ అయ్యే వెల్డింగ్ ఫ్యూమ్స్ కూడా కెమికల్ హజార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి అని అంటున్నాడు. ఇఫ్ ద మెటల్ హ్యాస్ అ కోటింగ్ ఆర్ పెయింట్, దిస్ కెన్ బి డీకంపోజ్ విత్ హీట్ అండ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ది ఫ్యూమ్. ఆ పర్టికులర్ మెటల్లో పెయింట్ ఉన్న, సాల్వెంట్స్ ఉన్న, అది డీకంపోజ్ అయ్యి అంటే కుళ్ళిపోయి అది అది ఫ్యూమ్స్ తో పాటు మనకి బయటకు వచ్చేయడానికి చూస్తుంటది అనమాట. సో కేర్ షుడ్ బి టేకెన్ వెన్ వర్కింగ్ నియర్ దీస్ ఫ్యూమ్స్ యాజ్ ఎ హెల్త్ ఎఫెక్ట్స్ కెన్ బి బోత్ ఇమీడియట్ ఆర్ అక్కర్ అవుట్ లేటర్. అంటే ఇలాంటి ఇది కండెన్సేట్ ఐటమ్స్ మీద గ్యాస్ వెల్డింగ్, ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ పీల్చుకోవడం వల్ల ఇమీడియట్ హెల్త్ ఎఫెక్ట్ రావచ్చు, చనిపోవచ్చు, లేకపోతే మనకి లేటర్ తర్వాత అయినా రావచ్చు. ఓకే. వెల్డర్స్ ఆల్సో ఆఫెన్ వర్క్ విత్ అరౌండ్ ఫ్లామబుల్ ఆర్ కంబస్టబుల్ సబ్స్టెన్స్. మండే స్వభావం, ప్రెల్యూడ్ స్వభావం గల పదార్థాల దగ్గర పనిచేస్తుంటారు. వీటి ద్వారా కూడా కెమికల్ హజార్డ్స్ రావచ్చు ఆ ఫ్యూమ్స్ ద్వారా. కంప్రెస్డ్ గ్యాసెస్ దగ్గర పనిచేస్తారు. యాస్బెస్టాస్ అంటే టైల్స్ వర్క్ దగ్గర పనిచేస్తుంటారు. ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని కెమికల్ హజార్డ్స్ రావడానికి స్కోప్ ఉందన్నమాట. అది ఈడు బాధ. ఓకే, కమింగ్ టు ది ఎర్గానమిక్ హజార్డ్స్. ఎర్గానమిక్ హజార్డ్స్ అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని ఉంటుంది. ఓకే, మెనీ ఇంజురీస్ టు ది వెల్డర్స్ ఆర్ యాజ్ అ రిజల్ట్స్ ఆఫ్ స్ట్రెయిన్స్, స్ప్రెయిన్స్ అండ్ వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్. అంటే చూడండి, వెల్డర్స్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు బరువైన ఆబ్జెక్ట్స్ లేపడం వల్ల కాళ్ళు చేతులు పట్టేయడం, నరాలు పట్టేయడం, కండరాలు సంబంధించిన గాయాలు అవుతాయి. మన వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ అంటే కండరాలు సంబంధించిన గాయాలు. సో వెల్డర్స్ ఆఫెన్ టు హ్యావ్ ఏ లిఫ్ట్ ఆర్ మూవ్ హెవీ ఆబ్జెక్ట్స్. హెవీ ఆబ్జెక్ట్స్ ని లిఫ్ట్ చేయాలి వీళ్ళు. వర్క్ ఇన్ ఆక్వర్డ్ పొజిషన్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే డిఫరెంట్ భంగిమల్లో చేయాలి. 6G పొజిషన్ ఒకటి ఉంటుంది, 4G, 2G, 3G పొజిషన్స్ ఉంటాయి. అలా తప్పుడు భంగిమల్లో వెల్డింగ్ చేయడం వల్ల వీళ్ళకి వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ యాజ్ వెల్ యాజ్ స్ప్రెయిన్స్, స్ట్రెయిన్స్ వస్తాయి. హ్యాండిల్ అండ్ హోల్డ్ హెవీ వెల్డింగ్ గన్స్, అంటే బరువైన వెల్డింగ్ గన్స్ పట్టుకొని పనిచేయాలి. స్పెసిఫికల్లీ కొన్ని ఉంటాయి కదా, మన మన షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ లో, అందులో కూడా బరువుగా ఉంటుంది. జిఎంఏడబ్ల్యూ, మన జిఎంఏడబ్ల్యూ మన వెల్డింగ్ గన్ కూడా బరువుగా ఉంటుంది. తర్వాత పెర్ఫార్మ్డ్ రిపిటేటివ్ టాస్క్, అంటే చేస్తున్న పని చేయడం వల్ల ఎర్గానమిక్ హజార్డ్స్ వస్తాయి. ఎర్గానమిక్ హజార్డ్స్ అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజికల్ హజార్డ్స్. అంటే ఫిజికల్ హజార్డ్స్ అంటే భౌతిక పరంగా ఏ రకంగా ప్రమాదాలు వస్తాయంటే, వెల్డర్స్ కెన్ ఎక్స్పోజ్ టు ఎక్సెసివ్ నాయిస్ లెవెల్స్, ఎక్సెసివ్ హీట్, లేజర్ లైట్ అండ్ రేడియేషన్. చూడండి, అసలు వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఎక్సెసివ్ నాయిస్ మనకి ఎలాగ వస్తుంది, ఎవరైనా చెప్పగలరా? జనరల్ గా వెల్డింగ్ టాస్క్ చేస్తున్నప్పుడు నాయిస్ లెవెల్స్ ఎలాగొస్తాయి? ఎనీబడి? సార్ లోపల నుంచి వచ్చే గ్యాస్ ఫెదర్ వల్ల వస్తుంది అనుకుంటా సార్. కాదండి, దానివల్ల కాదండి. ఎక్సెసివ్ నాయిస్ లెవెల్స్ ఏ వెల్డింగ్ ప్రాసెస్ లో వస్తుంది, ఎందుకు వస్తుంది? క్లియర్ గా చెప్పాలి నాకు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నాం, SMAW షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నాం. షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ లో ఈ కరెంటు 2.3 mm కి ఒక సైజు కరెంటు, 4 mm కి ఒక సైజు కరెంటు, 6 mm కి ఒక సైజు కరెంటు పెడతాం. 6 mm వెల్డింగ్ రాడ్ తోటి వెల్డింగ్ చేస్తున్నప్పుడు దీనిలోంచి మాక్సిమం పవర్ లాగుతాం. పవర్ లాగడం వల్ల ఈ వెల్డింగ్ మిషన్ లో మనకి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి సౌండ్ పొల్యూషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. నాయిస్, సారీ, మన నాయిస్ పొల్యూషన్.
అది 95 డెసిబల్స్ దాటి ఆ పర్టికులర్ నాయిస్ వస్తుంది, గరగరగరమంటూ ఉంటుంది అనమాట. అది అంటే ఎప్పుడైతే 6 mm వెల్డింగ్ రాడ్స్ తోటి ఇఫ్ యూ పెర్ఫార్మ్ ది వెల్డింగ్ ఆపరేషన్, maximum current should be taken. At the time only this machine should be very noisy. ఓకే, రిమైనింగ్ వెల్డింగ్ ప్రాసెస్లో అంత నాయిసీ ఆపరేషన్స్ ఉండవు, అందుకని ఆ పాయింట్ ఇచ్చాను. ఓకే, రైట్. చూడండి, ఎక్సెసివ్ నాయిస్ లెవెల్స్, ఎక్సెసివ్ హీట్, విపరీతంగా టెంపరేచర్ ఉంటుంది, లేజర్ లైట్ ఉంటుంది, రేడియేషన్. రేడియేషన్ అంటే హీట్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. ఇవన్నీ ఫిజికల్ హజార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, వెల్డింగ్ ఆర్క్స్, ఫ్లేమ్స్ కెన్ ఎమిట్ ఇంటెన్స్ విజిబుల్, ultraviolet and infrared radiation. Gamma rays can emit by the inspection equipment or welding machines. So ఇవన్నీ అయనైజేషన్ రేడియేషన్ యొక్క సోర్సెస్. అంటే వెల్డింగ్ మిషన్ ఆపరేట్ చేస్తున్నాం అంటే అయనైజేషన్ రేడియేషన్ సోర్సెస్ వచ్చినట్టే. అయనైజేషన్ రేడియేషన్ వల్ల మనకి బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ దెబ్బతింటాయి, హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది బ్రెయిన్ మీద ప్రభావం చూపెడుతుంది, హార్ట్ మీద ప్రభావం చూపెడుతుంది, నీ రీప్రొడక్టివ్ ట్రాక్ మీద ప్రభావం చూపెడుతుంది, లివర్ మీద ప్రభావం చూపెడుతుంది. సో ఇదంతా డేంజర్ అనమాట. బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ దెబ్బతింటాయి బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ వల్ల. స్కిన్ అండ్ ఐ డ్యామేజ్ సచ్ యాజ్ అ వెల్డర్స్ ఐ ఆర్ క్యాటరాక్ట్ కెన్ బి రిజల్ట్ టు దిస్ సర్టన్ టైప్ ఆఫ్ రేడియేషన్. అంటే స్కిన్ ఐ డ్యామేజ్ అవుతుంది, వెల్డర్స్ ఐ ప్రాబ్లం వస్తుంది, క్యాటరాక్ట్ అంటే కళ్ళల్లో శుక్లాలు వస్తాయి, కెన్ రిజల్ట్ సర్టెన్ టైప్ ఆఫ్ రేడియేషన్ వల్ల వస్తాయి అని అంటున్నాడు. తర్వాత సేఫ్టీ హజార్డ్స్. సేఫ్టీ హజార్డ్స్ ఏం వస్తాయి? వెల్డర్స్ ఆఫెన్ టు వర్క్ ఎట్ హైట్స్ లో పనిచేయాలి, ప్రమాదం. అండ్ ఇన్ కన్ఫైన్డ్ స్పేసెస్, సొరంగం లాంటి ప్రదేశాల్లో పనిచేయాలి, ఇది ప్రమాదం. కుడ్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రిక్ షాక్ ఆర్ ఎలక్ట్రడక్షన్, అంటే సరిగ్గా ఎర్తింగ్ ఇవ్వలేదనుకో ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోయే ఆస్కారం ఉంది. ఎలక్ట్రొడక్షన్ అంటే విద్యుత్ఘాతం తగిలి చనిపోవడం. నెక్స్ట్ అదర్ సేఫ్టీ హజార్డ్స్ ఇన్క్లూడ్ ఫ్లయింగ్ పార్టికల్స్ విచ్ కెన్ ఎంటర్ టు ది ఐఆర్ స్కిన్. వెల్డింగ్ చేసిన తర్వాత చిప్పింగ్ చేస్తుంటారు కదా, ఆ స్లాగ్ మెటీరియల్స్ ఎగిరి కళ్ళలో గుచ్చుకునే ఆస్కారం ఉంది. కట్స్, స్టాబ్స్ ఫ్రమ్ షార్ప్ మెటల్ ఎడ్జెస్, ఆ వర్క్ పీసెస్ యొక్క షార్ప్ మనకి ఎడ్జెస్ వల్ల చేతులు తెగిపోయే ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఇంజురీ ఫ్రమ్ ది అదర్ ఎక్విప్మెంట్, ఎగ్జాంపుల్ యూజింగ్ పవర్ టూల్స్ సచ్ యాజ్ ద గ్రైండర్స్, చిప్పర్స్, డ్రిల్స్. అంటే టిగ్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా అదే టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి రూట్ జాయింట్ అయిన తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి గ్రైండర్స్ వాడుతుంటారు, దాని ద్వారా కూడా ప్రమాదం జరగచ్చు. స్లిప్, ట్రిప్స్ అండ్ ఫాల్స్ డ్యూ టు ది లొకేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నియర్ ది జాబ్. స్లిప్, ట్రిప్, ఫాల్ అయ్యే ఆస్కారం ఉంది, తద్వారా లాస్ట్ టైం ఇంజరీస్ జరిగే ఆస్కారం ఉంది. నెక్స్ట్ బర్న్స్ ఫ్రమ్ ది హాట్ సర్ఫేస్, ఫ్లేమ్స్, స్పార్క్స్, వేడి ఉపరితలాల వల్ల, మంటల వల్ల, స్పార్క్స్ వల్ల కాలిపోయే ఆస్కారం ఉంది. ఓకే, ఈ 5 క్లియర్గా రాయాలండి మీరు. ఇంకా ఈ పాయింట్స్ బాగుందంటే ఈ పాయింట్స్ రాయండి, లేకపోతే మీ ఇష్టం వచ్చిన పాయింట్స్ రాసుకోండి. హెడ్డింగ్స్ మాత్రం క్లియర్గా రాయండి. బయలాజికల్ హజార్డ్స్ అంటే వర్కర్స్కి, వెల్డర్స్కి మనకి ఏ రకమైన బయలాజికల్ హజార్డ్స్ రావు. రెండోది కెమికల్ హజార్డ్స్. కెమికల్ హజార్డ్స్ దేని వలన వస్తాయి? మెటల్ ఆక్సైడ్స్, సిలికేట్స్, ఫ్లోరైడ్స్. ఇవి ఎలా ఫార్మ్ అవుతాయి అని చెప్పి ఈ 3 పాయింట్స్లో ఇచ్చాను. తర్వాత ఈ 4-5 పాయింట్స్ రాయండి. తర్వాత ఎర్గానమిక్ హజార్డ్స్, అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని ఉంటుంది, ఇది దానికి రిలేటెడ్ ప్రమాదాలు జరుగుతాయి. మన ఫిజికల్ హజార్డ్స్, రేడియేషన్ ప్రాబ్లమ్, ఎక్సెసివ్ నాయిస్ లెవెల్స్, లేజర్ లైట్, క్యాటరాక్ట్, వెల్డర్ ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత సేఫ్టీ హజార్డ్స్. ఓకే, ఇవి రాసిన తర్వాత ఫైర్ హజార్డ్స్. ఫైర్ హజార్డ్స్ ఏ రకంగా వస్తాయి? ఫైర్స్ ఫ్రమ్ ది స్పార్క్స్, ఫ్లేమ్స్ ఆర్ హాట్ మెటల్. స్పెషల్ సిచ్యువేషన్ ఇన్క్లూడ్ వెన్ సరౌండింగ్ అట్మాస్ఫియర్. చూడండి, బికమింగ్ ఆక్సిజన్ ఎన్రిచ్డ్ థౌజ్ ఈజర్ టు ఇగ్నేట్. అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లో కూడా వెల్డింగ్ చేసినా కూడా ఇట్ మే లీడ్ ద ఫైర్ హజార్డ్స్. ఫైర్స్ మే ఆల్సో రిజల్ట్ ఫ్రమ్ ఫ్లాష్ బ్యాక్ ఆర్ ఎక్విప్మెంట్. ఫ్లాష్ బ్యాక్ రచ్చలు అవుతాయి. ఇక్కడ టిగ్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ చేస్తున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ అయ్యే స్కోప్ ఉంది.
మిగిలిన వెల్డింగ్ ప్రాసెస్ కి ఫ్లాష్ బ్యాక్ అవ్వగానే టిగ్ వెల్డింగ్ లో ఆర్గాన్ సిలిండర్, నైట్రోజన్ సిలిండర్ వాడతారు కాబట్టి వాటికి ఫ్లాష్ బ్యాక్ అయ్యే ఆస్కారం ఉంది. ఫెయిల్యూర్ టు మెయింటైన్ ఎ ఫైర్ ప్రూఫ్ క్లోతింగ్. ఫైర్ ప్రూఫ్ క్లోతింగ్ వేసుకోకుండా వెల్డింగ్ చేసిన ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. ఇఫ్ ఎ వెల్డర్స్ క్లాత్ సాయిల్డ్ విత్ ఆయిల్ ఆర్ గ్రీజ్ కెన్ బర్న్ మోర్ ఈజీలీ. అంటే వెల్డర్స్ యొక్క క్లాత్ ఆయిల్ సాయిల్ కంటెంట్ ఉన్న ఆ వెల్డింగ్ రేస్ వచ్చి దాని మీద పడినప్పుడు వాళ్ళ కవరాలు కూడా కాలిపోయే ఆస్కారం ఉంది. ఇన్ అడిషన్ స్లీవ్స్ ఆర్ కట్స్ దట్ ఆర్ ఫోల్డెడ్ అండ్ రోల్డెడ్ కెన్ క్యాచ్ ద స్పార్క్స్ అండ్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ఫైర్. చూడండి, ఇలాగా మడత పెట్టి మన వెల్డింగ్ చేస్తుంటారు కదా కట్స్ తోటి. వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఇందులో రేణువులు దూరిపోయాయంటే కొంతసేపటికి నీ షర్ట్ అంతా మండిపోయే ఆస్కారం ఉంది, నీ కవరాలంతా. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ చేయకూడదు ఫైర్ హజార్డ్స్ ని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? వేర్ ఐ, ఇయర్ అండ్ బాడీ ప్రొటెక్షన్ వేసుకోవాలి. కీప్ ద సిలిండర్ సపరేట్ అండ్ చైన్ సపోర్ట్. టిగ్ వెల్డింగ్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆర్గాన్ సిలిండర్, నైట్రోజన్ సిలిండర్ స్ట్రైట్ గా ఉంచి అవి పడిపోకుండా చైన్ సపోర్ట్ తోటి ఉంచాలి. నెవర్ అలౌ ది వెల్డింగ్ ఎలక్ట్రోడ్ టు టచ్ ద సిలిండర్. ఎట్టి పరిస్థితుల్లో వెల్డింగ్ ఎలక్ట్రోడ్ సిలిండర్ కి టచ్ చేయకూడదు. నెక్స్ట్, డు నాట్ ఆపరేట్ ది వెల్డింగ్ మిషన్ విత్ కవర్స్ రిమూవ్డ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది కవర్స్ అన్నది గాడ్స్, కొంతమంది కూలింగ్ కోసం అని చెప్పి గాడ్స్ తీసేస్తుంటారు. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలా చేయకూడదు. తర్వాత, డు నాట్ టచ్ ది ఎలక్ట్రికల్లీ లైవ్ పార్ట్స్ ఎలక్ట్రోడ్ విత్ స్కిన్ ఆర్ వెట్ క్లాతింగ్. స్కిన్ తోటి వెట్ క్లాతింగ్ తోటి ఎలక్ట్రోడ్స్ ని, ఎలక్ట్రికల్లీ లైవ్ పార్ట్స్ ని టచ్ చేశారంటే ఎలక్ట్రోడక్షన్ వస్తుంది, ఇమీడియట్ గా చనిపోవడమే. ఇన్సులేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ వర్క్ అండ్ గ్రౌండ్. అంటే సేఫ్టీ షూస్ వేసుకోవాలి, కిందన రబ్బర్ సోల్ ఉండాలి. కీప్ ద ఫ్లామబుల్ మెటీరియల్స్ అవే వెన్ పెర్ఫార్మింగ్ ది వెల్డింగ్ ఆపరేషన్. మండే స్వభావం గల మెటీరియల్స్ దూరంగా ఉండాలి. కీప్ ద ఫ్యూమ్స్ అండ్ గ్యాసెస్ అవే ఫ్రమ్ యువర్ బ్రీతింగ్ జోన్ అండ్ జనరల్ ఏరియా. వెల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్యూమ్స్ నీ మీద ఎక్స్పోజ్ అవ్వకుండా కొద్దిగా విండ్ డైరెక్షన్ ఫాలో అయ్యామనుకో, ఫ్యూమ్స్ అటువైపు వెళ్తుంటే నువ్వు ఇటువైపు పనిచేస్తుంటావు. సో ఎట్టి పరిస్థితుల్లో అయినా వెల్డర్స్ ఫ్యూమ్స్ కి ఎఫెక్ట్ అవుతాడు. జనరల్ గా టిగ్ వెల్డర్స్ కి ఆఫ్టర్ 50 years అయిన తర్వాత వాళ్ళకి లైఫ్ ఉండదు, మొత్తం లంగ్స్ అన్ని కొరికేస్తుంది అనమాట ఈ స్మెల్. నెక్స్ట్, యూజ్ ఇనఫ్ వెంటిలేషన్ ఆర్ ఎగ్జాస్ట్ ఎట్ ఆర్క్ టు కీప్ ద ఫ్యూమ్స్ అండ్ గ్యాసెస్ ఫ్రమ్ యువర్ బ్రీతింగ్ జోన్ అండ్ జనరల్ ఏరియా. వీలైనంత వరకు లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ హుడ్స్ పెడితే బెటర్. లేకపోతే మామూలు వెల్డింగ్ ప్రాసెస్ అంటే మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టామనుకో, అవి వచ్చే ఫ్యూమ్స్ ని బయటకు లాగేస్తాయి. సో ఇలాగ ఉండాలి చూడు వెల్డర్స్. ఏ రకమైన ఎక్స్పోజ్ అవ్వకూడదు వెల్డింగ్ చేస్తున్నప్పుడు, ఓకేనా? వీడిని ఫుల్ వెల్డర్ అని అంటారు. చూడండి, వీడి టాకా వెల్డర్ అంటే ఫిటప్ వర్క్స్ కి వీటిని ఉపయోగిస్తారు. సో ఇలాగ సేఫ్టీ సైన్స్, డేంజర్ ఆర్క్ వెల్డింగ్, వార్నింగ్ పొటెన్షియల్ ఆర్క్ ఫ్లాష్ హజార్డ్, వెల్డింగ్ ఆర్క్, ఇలాంటి సేఫ్టీ సైన్స్ అందించాలి. సో నౌ ద టాపిక్ ఈస్ కంప్లీటెడ్. ఇందులో ఒక ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీ. ఇది హెల్త్ అండ్ సేఫ్టీ హజార్డ్స్ అసోసియేటెడ్ బీయింగ్ ఎ వెల్డర్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్. ఒక ఎస్ఏ క్వశ్చన్ అడగచ్చు. ఇదే 90% అడుగుతారు. ఇది కాకపోతే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్, ఇదేనా అడగడానికి స్కోప్ ఉంది. ఓకే, ఎనీ డౌట్స్? ది టైప్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా 1 minute ఉంది టైము. ఏమండి, వేలు గారు కొత్తగా జాయిన్ అయ్యారా? ఎస్ వేలు. హలో సార్. ఏమండి, కొత్తగా జాయిన్ అయ్యారా మీరు? ಇಲ್ಲ ಸರ್, రెగ్యులర్ జాయిన్ క్లాస్. అంతకుముందు చూడలేదు మిమ్మల్ని నేను. సార్ రెగ్యులర్లీ క్లాస్ అటెండ్ సార్. 2 days నాట్ అటెండ్ క్లాస్ సార్. ఓకే 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 ఓకే. ఆర్ యూ ఏబుల్ టు అప్లై అన్ ఎగ్జామినేషన్? ఎస్ సార్. రైట్.
ఏమండి ఇష్రాద్ అహ్మద్ గారు ఓకే కదా? ఓకే సార్. సార్ గౌరవ్ సింగ్, వాట్ అబౌట్ యూ? ఓకే. రైట్, ఒకసారి ఆర్క్ వెల్డింగ్ ఎక్విప్మెంట్స్ చూద్దాం వన్ బై వన్. దిస్ ఈస్ a shield metal arc welding. This is a shield metal arc welding equipment. Yes, okay, sir. Okay. This is a gas tungsten arc welding equipment. ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ ఉంటుంది. ఇది ఇందులో కంపల్సరీగా నైట్రోజన్ గ్యాస్ సిలిండర్, ఆర్గాన్ గ్యాస్ సిలిండర్ ఉండాలి టిగ్ వెల్డింగ్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు. తర్వాత నెక్స్ట్ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్.